ప్రభుకి స్తోత్రం. యేసుక్రీస్తు నామమున మీకందరికీ మా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రభు పేరట మీకు వందనాలు చెల్లిస్తున్నాను. దయచేసి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయాలని, మీ అభిప్రాయాలు కూడా కామెంట్ రూపంలో మాకు తెలియచేయాలని కూడా ప్రభు పేరట కోరుకుంటున్నాను. ఈనాడు కూడా చెప్పబోయే అంశం ప్రార్థన గురించి. ఈరోజు నేడు అనేక మంది క్రైస్తవులకు ప్రార్థన చేయ విధానము తెలియదు. వారికి తోచినట్లుగా తమకు కొద్దిమంది చేసే ప్రార్థనలు విని ఆ విధంగా చేయడం, మరి కొద్దిమందికి ప్రార్థన గురించి సరిగ్గా అవగాహన లేకపోవడం, లేఖనాలు దేవుని శక్తిని ఎరగకపోవడం వలన వారు పొరబడుతున్నారు. మరియు మరికొద్ది మందికి విద్య లేని కారణంగా ప్రార్థన చేయడం తెలియదు. ఎలా ప్రార్థన చేయాలి అనే విషయం గురించి సరిగ్గా అవగాహన లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. కనుక బైబిల్లో యేసు అనేక చోట్ల ప్రార్థన గురించి క్లియర్గా చెప్పాడు. రెండవది, యేసు కూడా పొగులు దేవాలయంలో బోధిస్తూ రాత్రి వేళ కొండకు వెళ్ళి ప్రార్థనలో కాలం గడిపేవాడు. పొగులంతా దేవాలయంలో దేవుని రాజ్యమును కూర్చున్న విషయాలన్నీ ప్రజలకు తెలియచేసేటువంటి వాడు. కనుక ప్రార్థన ఎలా చేయాలి, ప్రార్థనలో చేయవలసిన అంశాలు, ఏ అంశాల గురించి మనం ప్రార్థన చేయాలి, ప్రభువు ఏ విధంగా ప్రార్థన చేయాలని మన యొద్ద నుండి ఆశిస్తున్నాడు, ప్రభువుకి ఇష్టమైన రీతిగా మనం ప్రార్థన చేస్తున్నామా, లేకంటే మనకు తోచినట్లుగా నచ్చినట్లుగా మనం ప్రార్థన చేస్తున్నామా? కొద్దిమంది చేసే ప్రార్థనే పదే పదే చేయడం, ఎట్లా అంటే అట్లా ప్రార్థన చేయడం, ఏమంటే అవి పలకడం, ప్రార్థనలో వాళ్ళకి ఇష్టానుసారంగా నచ్చిన రీతిగా ప్రార్థనలు చేస్తూ ప్రార్థనలో తమ సమయాన్నంతా వృధా చేసేస్తున్నారు. కనుక ప్రార్థన చేసేటప్పుడు ఏ విధంగా చేయాలని ప్రభు మనల్ని కోరుకుంటున్నాడు అంటే, మత్తయి సువార్త 6వ అధ్యాయము 10 నుండి 9 నుండి కొన్ని వచనాలు. ఈలాగూ ప్రార్థన చేయాలి. వాక్యం వినే నీవు యేసు ఎలా చేయమన్నాడో అలా చేయాలి. ఈరోజు బాధాక నేడు సంఘాల్లో ఈ ప్రార్థన లాస్ట్లో చివరిలో చేస్తారు. ప్రార్థన, వాక్యము, కీర్తనలు, సాక్ష్యాలు, కానుకలు అన్నీ అయిపోయిన తర్వాత చివరిలో ప్రార్థనలో పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధంగా చేస్తారు. అంటే ఈరోజు మనుషులు ఏం చేస్తున్నారంటే ఆ బోధను తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. దేవుని వాక్యాన్ని లేనిది కలుపుతున్నారు, ఉన్నవి చెరిపేస్తున్నారు. ప్రార్థన ఎలా చేయాలనే విషయం గురించి ప్రజలకు చెప్పకుండా ఆ ప్రార్థన అనే అంశాన్ని చివరిలో చేసి ప్రార్థన ముగించేస్తున్నారు. కనుక దయచేసి సత్యము తెలుసుకోండి. వాక్యం యేసు చెప్పిన రీతిగా మత్తయి సువార్త 6వ అధ్యాయం 9 నుండి ఈలాగు ప్రార్థన చేయండి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చుగాక. ఇది ముందు వీడియోలో దీని గురించి కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేశాం. ప్రార్థన ఏ విధంగా చేయకూడదు, ప్రార్థన ఎలా చేయాలి, ప్రార్థనలో ఏ అంశాల గురించి మనం చేయాలి, కొన్ని ముందు వీడియోలో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేశాం, వివరించినాం. మరి ఇంకా కొన్ని విషయాలు ప్రార్థన గురించి మనం తెలుసుకుందాం. ప్రభు చెప్పిన మాట ఏమిటంటే, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరునుగాక అన్నాడు. ప్రార్థన చేసేటప్పుడు పరలోకంలో దేవుని చిత్తము నెరవేరుతా ఉంది. భూమి యందు ఆయన చిత్తం నెరవేరలేదు. ఆయన చిత్తాన్ని నెరవేర్చేవారు భూమి మీద కావాలి. దానికి యేసు కూడా చెప్పిన, యేసు ఎలాగా ఆయన చిత్తం చేశాడు అంటే, యేసు అన్నాడు గెత్సేమనే తోటలో, అయ్యా నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్తమే సిద్ధించుగాక అని ప్రార్థించాను. యోహాను సువార్త 6వ అధ్యాయంలో యేసు చెప్పిన రీతిగా, నా ఇష్టము నెరవేర్చుకున్నటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తినే. అనగా యేసు ఈ లోకానికి వచ్చింది, పరలోకంలో ఆయన చిత్తము నెరవేరుతాంది. ఈ భూమి మీద యేసయ్య వచ్చి తండ్రి చిత్తాన్ని చేయడానికి ఈ లోకానికి వచ్చాడు, పంపబడ్డాడు. ఈరోజు మనం కూడా సంఘంలోకి ప్రభు మనం నిర్ణయించుకొని
దేవుడు ఎవరిని ముందు ఎరిగినో వారందరూ తన కుమారునితో సారూప్యం గలవారని, మరి ఎవరిని ముందుగా నిర్ణయించాడో వారిని పిలుస్తున్నాడు, ఎవరిని పిలిచాడో వారిని నీతిమంతులుగా తీరుస్తున్నాడు, ఎవరిని నీతిమంతులుగా తీర్చాడో వారి ద్వారా ఆయన నామం మహింపరచబడతాడు. కనుక మనం చేయాల్సింది ఏమిటంటే ఆయన చిత్తము చేయాలి. అందుకొరకు మనం సంఘములోకి పిలువబడ్డాం. ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచే ప్రతి వాడు కూడా పరలోక రాజ్యంలో ప్రవేశింపాడు. పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశిస్తాడు. కనుక తండ్రి చిత్తాన్ని చేసేవాడే పరలోక రాజ్యంలోకి ప్రవేశిస్తాడు. ఈ సత్యం తెలుసుకోవాలి. మన ఇష్టాలు నెరవేర్చుకునేదాని కొద్ది ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో రాసిన రీతిగా దినాలు చెడ్డవి, సమయాన్ని పోనీయకుండా మనం సద్వినియోగం చేసుకోవాలి. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడవాలి. అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తాన్ని గ్రహించాలి. మద్యముతో మత్తులు కాకుండా ఆత్మపూర్ణులై ఉండాలి. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయంలో రాసిన రీతిగా లోకము దాని ఆశయం అన్ని మనం గతించిపోతున్నాయి, కానీ దేవుని చిత్తాన్ని జరిగించేవాడు నిరంతరము జీవిస్తాడు అంటాడు. కనుక నీవు ఎందుకు సంఘంలోకి పిలువబడ్డావు? ప్రార్థనలో నువ్వు చేయవలసిన అంశము ఏమిటి అంటే ఆయన చిత్తము నీ ద్వారా నెరవేర్చబడాలి. ఆయన చిత్త ప్రకారముగా నీవు జీవించాలి. ఆయన చిత్తాన్ని అనుసరించి నువ్వు నడవాలి. మనం గతంలో మన ఇష్ట ప్రకారంగా మనం నడిచాం, మన ఇష్టాలు నెరవేర్చుకున్నా, శరీరానికి మనసుకు ఉన్న కోరికలు తీర్చుకున్నా, మన ఇష్టాలు పోకిరి చేష్ట, దురాశలు, మద్యపానం, అల్లరితో కూడిన ఆటపాటలు, అన్యజనుల ఇష్టము నెరవేర్చేదాని గతంలో ప్రయాసపడినాం. ఇప్పుడు సంఘములోకి పిలువబడిన మనం దేవుని చిత్తము చేయాలి. దేవుడు నీకు ఇచ్చిన పని ఏమిటో ప్రార్థనలు నువ్వు గ్రహించాలి. ప్రార్థనలు అడగాలయ్యా, నా పట్ల నీ చిత్తం ఏమిటి? నేను దేని కొరకు నీ దగ్గర పిలువబడినాను? చేయవలసిన పని ఏమిటి? నన్ను దేని కొరకు ఇక్కడ సంఘంలో నిర్ణయించుకొని పిలుచుకున్నావో అని ప్రభు యొద్ద ఆయన చిత్తాన్ని మనం గుర్తించి ఆ చిత్తాన్ని అనుసరించి ప్రవర్తించాలి. ఈరోజు సాతాను అనేకుల సమయాన్ని వ్యర్థం చేసేస్తున్నా, టైం పాస్ చేసేస్తున్నా. మన ఇష్టానుసారంగా ఆదివారం సంఘానికి వెళ్ళడం, రావడం, మళ్ళా మన వారమంతా మన ఇష్టంగా జీవిస్తున్నా. మన కోరికలన్నీ నోవహు దినాల్లో జనుల వలె, లోతు దినాల్లో జనుల వలె. జనులు ఈరోజు ఎట్లా ఉన్నారంటే తినడము, తాగడం, పెళ్లి చేసుకోవడం, పెళ్లికేయడం, ఇండ్లు కట్టడం, ఇలాంటి విషయాలు, భూమి మీద ధనం సమకూర్చుకోవాలి, ప్రాణమా సుఖించి తిని తాగాలని సొంత కార్యాల్లోనే తమ సమయాన్ని అంతా గడిపేస్తున్నారు. నేడు అనేకులు సొంత కార్యాలు చూసుకుంటున్నారు. యేసుక్రీస్తు కార్యాలు, క్రీస్తు యేసు కలిగిన మనస్సు, ఆయన చిత్తం, ఆయన ఉద్దేశాలు చేసేవారు లేరు. అందువల్ల యేసు ఏమంటున్నంటే దావీదు గురించి ఒక సాక్ష్యం ఇచ్చాడు. దావీదు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చెను అంటాడు. అనగా దావీదు దేవునికి ఇష్టంగా జీవించాడు, దేవుని ఉద్దేశాలన్నీ పూర్తిగా నెరవేర్చినాడు, దేవునికి చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చినాడు. కనుక ఈ వాక్యం వినే నీవు కూడా ఆ రీతిగా జీవించాలని ప్రభు కోరుకుంటున్నాడు. కనుక ప్రార్థన చేసేటప్పుడు ఆయన చిత్తం ఏదో అయ్యా నా ద్వారా నెరవేర్చు, నీ చిత్తం ఏదో నా పట్ల బయలుపరచు, నేను దేని కొరకు నీ దగ్గర పిలువబడినానో, నీ పనిది ఏమి నేను చేయాలో దయచేసి నా పట్ల నీ చిత్తం ఏదో బయలుపరచు అని ప్రార్థన చేయాలి. మరి కింద ఏం రాయబడిందంటే, మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయి. మన అవసరతల గురించి ప్రార్థన చేయాలి. దినదినం ప్రతి వ్యక్తికి కొన్ని అవసరతలు ఉంటాయి, కొదవలు ఉంటాయి, కొరతలు ఉంటాయి. వాటి కొరకు ప్రార్థన చేయాలి. ఆహారం, వస్త్రాలు, ధనము కావాలా? అదేవిధంగా నీకు అప్పులు ఉన్నాయా? రోగంతో ఉన్నామా? కుటుంబాల్లో సమస్యల? దయచేసి మన అవసరతల గురించి ప్రతిరోజు ప్రార్థన చేయాలి. మా అనుదిన ఆహారం అనగా రోజు రోజుకి ఏమేమి మనకు అవసరతలు ఉంటాయో ఆ వాటి గురించి ప్రార్థన చేయాలి.
క్రీస్తు యేసునందు మహిమలో ఆయన మీ ప్రతి అవసరము తీరుస్తారు. మీకు కావలసిన వాటిని ఆయన సమకూరుస్తారు. మళ్ళా మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములు క్షమించు. మనం ఎవరైనా మన చుట్టూ ఉన్న నీ కుటుంబంలో, నువ్వు వెళ్ళే సంఘంలో, నీ బంధువులతో, నీ స్నేహం, నీవు నివసించే గ్రామమైన పట్టణమైన నీ వాళ్ళతో నీకు విరోధాలుంటే వారిని క్షమించు. యేసు కూడా సిలువలో తను క్షమించిన, తన మీద నేరాలు మోపిన వారిని, తనని గాయపరిచినటువంటి వారిని, అదేవిధంగా అబద్ధ సాక్ష్యాలు చెప్పిన వారిని, హేళన చేసిన వారిని, మరియు అపహాస్యం చేసిన వారిని, గాయపరిచిన వారిని ఏ విధంగా యేసయ్య క్షమించినాడు. ఈరోజు నీ చుట్టూ ఉన్న వాళ్ళ ద్వారా నిన్ను అవమానించేవాళ్ళు, నిందించేవాళ్ళు, హేళన చేసేవాళ్ళు, గాయపరిచేవాళ్ళు, బాధ పెట్టేవాళ్ళు, ద్వేషించేవాళ్ళు, నిన్ను అసహించుకునేవాళ్ళు, నీకు కీడు చేసేవాళ్ళు, మోసం చేసేవాళ్ళు, నమ్మక ద్రోహం చేసేవాళ్ళు ఉన్నారా? వాళ్ళు క్షమించు. నువ్వు వాళ్ళని క్షమిస్తే ప్రభు నీ తప్పులు, అపరాధాలు క్షమిస్తాడు. మనుషుల అపరాధాలు మనం క్షమిస్తే ఏమని యేసు చెప్పినాడంటే, మనుషుల అపరాధములను మీరు క్షమిస్తే మీ పరలోకపు తండ్రి మీ అపరాధాలు క్షమిస్తాడు. కనుక ప్రార్థన చేసేటప్పుడల్లా, లోకంలో మనం ఉన్నాం, తరచుగా మనస్పర్ధలు రావడం, ఇతరులతో చెగడాలు, కేకలు వేయడం, వీధుల్లో శబ్దాలు, ఇతరులు మనకి ఎవరో కొద్దిమంది మోసం చేసే వాళ్ళు కనపడతారు, కొద్దిమంది మనల్ని గాయపరిచే వాళ్ళు ఉంటారు, అవమానం చేసే వాళ్ళు తరచుగా ఎదురవుతారు, నిందలేసేవాళ్ళు, నేరాలు మోపేవారు, గాయపరిచేవారు, ఇలాంటి వారు తరచుగా మన కుటుంబాల్లో ఉంటారు. పనిచేసే స్థలాల్లోనూ, సంఘంలోనూ, బంధువుల్లోనూ, స్నేహితుల్లో ఇలాంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళని మనం క్షమించాలి. క్షమాపణ గుణం అలవాటు చేసుకోవాలి. మనం వాళ్ళ అపరాధాలు క్షమిస్తే మన అపరాధాలు తండ్రికి, పరలోకపు తండ్రి క్షమిస్తాడు. మనము క్షమించకపోతే మన అపరాధాలు ఆయన క్షమించాడు. దయచేసి సత్యం బాగా తెలుసుకోవాలి. క్షమాపణ గుణాన్ని అలవర్చుకోవాలి. క్షమించాలి ఇతరులను. నువ్వు ఇతరులని క్షమిస్తే నీ అపరాధాలు ఆయన క్షమిస్తాడు. మనము నీకు రుణపడిగా ఉండేవాళ్ళు, అనగా నీవు ఎవరికైనా అప్పు ఇచ్చినా, ఎవరైనా నీవు సహాయం చేసిన వాళ్ళు తగిన రీతిగా నీకు రుణపడి ఉండాలా, వాళ్ళను కూడా క్షమించు. యేసు కూడా కృతజ్ఞత లేని వారికి దుష్టుల ఎడల ఆయన ఉపకారం చేశాడు. మనం కూడా ఆ విధంగా ఉపకారం చేయాలి. నీతిమంతుల మీద అనీతిమంతుల మీద ఆయన వర్షము కురిపిస్తున్నారు. మనం కూడా ఆ విధంగా శత్రువులను కూడా ప్రేమించాలి, ద్వేషించే వారికి మేలు చేయాలి, బాధించే వారి కోసం ప్రార్థన చేయాలి, హింసించే వారిని దీవించాలి. మనము శత్రువులు ప్రేమిస్తూ మేలు చేసి అప్పు ఇవ్వాలి, తీర్పు తీర్చకూడదు, నేరాలు మోపకూడదు, క్షమించాలి, ఇయ్యాలి. ఇలాగ మనం అలవాటు చేసుకోవాలి, అభ్యాసం చేయాలి. ఇది రోజు క్షమాపణ గుణం మనం నేర్చుకుంటే మన అపరాధాలు తండ్రి క్షమిస్తాడు. మనం ఇతరుల మీద, మనుషుల్లో ఈరోజు సమాజంలో ఎక్కడ చూసినా మనిషి విసర్జించేస్తున్నారు, తృణీకరిస్తున్నారు. మరి ఎన్నిక లేనివాడుగా, మరియు వెలివేసేవానిగా, నిషేధించేవానిగా, తోసివేయబడిన వారుగా, ఒకరినొకరు అసహించుకుంటూ, ఒకరినొకరు ద్వేషించుకుంటూ ఉన్నారు సమాజంలో. ఆ విధంగా ఈ వాక్యం వినే మనము ఉండకూడదు. ఆ రీతిగా ఉండకుండా క్రీస్తునందు దేవుడు ఏ విధంగా మనల్ని క్షమించినాడో మనము కూడా ఒకరినొకరు క్షమించుకోవాలి. సమాధానమును, బంధము కలిగి, ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకునేటందుకు శ్రద్ధ కలిగి, ప్రేమతో ఒకరినొకరు సహించుకుంటూ ఉండాలి. క్షమాపణ గుణాన్ని మనం అలవర్చుకోవాలి. నువ్వు క్షమిస్తే నీ అపరాధాలు క్షమిస్తా. నీకు రుణస్థులు, ఎవరైనా నీవు ఇతరులకు సహాయం చేసిన వాళ్ళు, నీవు ఇచ్చిన డబ్బు వాళ్ళు ఇవ్వలేదా, రుణస్థులు, నీకు రుణంగా ఉన్న వాళ్ళను క్షమించు. నీ రుణాలు కూడా ప్రభు క్షమిస్తాడు.
వారి అపరాధాలు క్షమించు, నీ అపరాధాలు ఆయన క్షమిస్తాడు. నువ్వు క్షమించకపోతే వారిని ఆ పరలోక తండ్రి కూడా నిన్ను క్షమించాడు. కనుక క్షమాపణ గుణాన్ని మనము అలవర్చుకుంటే ప్రభు మనల్ని తప్పనిసరిగా దీవిస్తాడు, ప్రభు సహాయం చేస్తాడు. ఆమేన్.